సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనంలోని వాక్య భాగంలో మనం చదువుకునే ఉన్నాం. ఇక్కడ రాయబడి ఉన్న మాటలలో మనం ఎంచుకున్నటువంటి మన అంశము బలులు అర్పించుట కంటే మాట వినటము శ్రేష్టము. ఎవరి మాట వినడం శ్రేష్టము? దేవుని మాట వినడం శ్రేష్టమే. తల్లిదండ్రుల మాట వినదనే స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ టీచర్స్ మాట వినదనే, లేదా సంఘానికి వచ్చినప్పుడు పాదిరి గారి మాట వినదనే. ఆయా సందర్భాలను అనుసరించి ఆయా కాలములలో వినదలు ఎవ్వరు చెప్పినా తప్పక వినాలి. అయితే వారందరూ చెప్పే మాటల కంటే వారి అందరి ఎడల మేళ్లను జరిగిస్తున్నటువంటి ఆ దేవాది దేవుడు మాట్లాడే మాట, మన ప్రభు అయిన యేసు మాట్లాడే మాట మనము తప్పక వినాలి. అలా వినటము మనకు ఎంతైనా మంచిది. అలా వినటం వలన దేవుడు తాను సెలవిచ్చిన మాటను ఒకడు గైకొనటం వలన సంతోషపడతాడని అక్కడ వాక్య భాగంలో చాలా తేటగా మనతో చెబుతూ ఉంది. ఇక మాటలు ఎందుకు రాయబడ్డాయంటే అక్కడ సందర్భాన్ని బట్టి మనం చూసినప్పుడు ఆ అధ్యాయము ప్రారంభంలో నుండి చిన్న కథలాగా మనం చూద్దాం, కొన్ని మాటలను మనం చూద్దాం. రాజు అయినటువంటి సౌలు దేవుడికి అవిధేయతను చూపడంలో, గమనించండి, విధేయతలు కాదు అవిధేయతను చూపడంలో అతడు గుర్తుగా మిగిలిపోయాడు. అక్కడ చూసినప్పుడు ఆ అమాలేకీయులతో జరిగినటువంటి యుద్ధంలో దేవుడికి అతడు కొంతవరకు విధేయుడయ్యాడండి. దేవుడికి కొంత మటుకే విధేయుడయ్యాడు. పరిపూర్ణమైనటువంటి విధేయుడిగా అతను నిలవలేకపోయాడు. కానీ మనం గమనించాలి, అసంపూర్ణమైనటువంటి విధేయత కూడా, అనగా పార్షియల్ ఒబీడియన్స్ ఈజ్ ఆల్సో ఏ డిసొబీడియన్స్. విధేయత అంటే ఒబీడియన్స్, పార్షియల్ డిసొబీడియన్స్, పార్షియల్ ఒబీడియన్స్ అంటే మీరు కొంతమటికే చూపించే విధేయత. అంటే దాని అర్థం మీరు కొంతమటికే వాక్యమును గ్రహించడం, అంటే మీరు కొంతమటికే వినిన వాక్యాన్ని మీరు అప్లై చేయటం, లేదా మీ జీవితంలో మీరు అమలు చేయటం కూడా అవిధేయతతో సమానమే అని దేవుడి వాక్యం చెబుతూ ఉంది. దేవుడు ఆ అమాలేకీయులతో యుద్ధం జరిగినప్పుడు ఆ సౌలును ఒక మాటలో ఆయన ముందుకు నడిపించాడు. ఏటా మాట అంటే, నీవు అమాలేకీయులతో యుద్ధానికి వెళుతున్నావు కదా, అక్కడ ఏది కూడా మిగలకుండా, ఏ పశువు కాదు, ఏ పిట్ట కాదు, ఏ నరుడు కాదు, ఏ ఒక్కరు కూడా మిగలక వారందరినీ నేను సమూలంగా నాశనం చేయి. టోటల్గా సమూలంగా నీవు వారిని తొలగించేసి నేను అదే నీకు ఇస్తున్న ఆజ్ఞ అని చెప్పినప్పుడు ఈ సౌలు చేసినటువంటి పని ఆయన మొత్తం నాశనం చేయక శ్రేష్టమైనవి కొన్ని ఎంచి ఆ కొన్నిటిని ఆయన తన కొరకు దాచుకున్నాడు. కానీ సర్వముని దేవుడికి ఈ సౌలు చేసిన పని తెలిసిందండి కదా. దేవుడి దృష్టికి ఏదైనా మనం కనబడకుండా దాచగలమా? మన అజ్ఞానం అంతే, మన పిచ్చనుకోవాలి కదా. 4 గోడల మధ్యన మనం ఏ పని చేసినా అది ఎవరూ చూడలేదని మనం అనుకుంటాం. కానీ మీరు ఎప్పుడు గమనించే ఒక కన్ను ఉంటుంది, దేవుడి నేత్రం కదా. ఆ దేవుడి నేత్రానికి ఆ సౌలు చేసిన పని తెలిసిందండి. అలా తెలిసినప్పుడు ఆయన పేరు పెట్టుకుని పిలుచుకున్న న్యాయాధిపతి ప్రవక్త అయినటువంటి సమూయేలును అతను పంపించాడు. ఈ సమూయేలు ప్రవక్త ఆ సౌలుని ఎదుర్కొన్నప్పుడు అవి దేవుడికి
అర్పించడం కొరకేనని ఈ సౌలు మొక్కుతాడు. తన కొరకు కాదు, అంటే నా కొరకు కాదు, మన దేవుడు ఉన్నాడు కదా, మన యెహోవా దేవుడికి నేను బలులు అర్పించుదామని ఈ బలిసిన పశువులు లేదా పుష్టిగా ఉన్న పశువులన్నింటినీ కూడా నేను ఉంచాను అని ఆ సమూహలతో మొక్కుతాడండి. అదిగా సౌలు అతని జీవితంలో మొదట దేవుని ఆజ్ఞను పరిపూర్ణంగా నెరవేర్చక కొంతమటికి విధేయతను చూపి ఒక పాపము చేయడమే కాక మరలా దేవుడి పక్షమున వచ్చిన సమూహలతో పొంకి మరొక పాపమును చేస్తాడు కదా. ఈ రోజుల్లో సంఘాలకు కూడా అలవాటు అయింది, భార్య గారికి కూడా అబద్ధాలు చెప్పడం. చూడండి, సౌలు తన జీవితంలో ఆ రీతిగా చేయడం వల్ల ఒక చేదైన అనుభవాన్ని ఆయన రుచి చూసినట్లు పరిశుద్ధ గ్రంథంలో చాలా ధ్యానకరంగా ఉంది. దేవుని అవిధేయతకు, దేవునికి మనం అవిధేయతను చూపినప్పుడు చూడండి, మనము గమనించాల్సిన విషయం మనకున్నటువంటి ఘనతను, మనకున్నది అనే కంటే దేవుడు మనకిచ్చిన ఘనతను, మనకు కలిగిన ఆశీర్వాదాలను, మనకి ఇవ్వబడిన అధికారమును మనము తప్పక పోగొట్టుకుంటామని గ్రహించాలి. చూసినప్పుడు ఈ అధ్యాయంలో సౌలు చాలా తెలివిగా నటిస్తాడు. సంపూర్ణ విధేయత దైవాశీర్వాదాలను అనుగ్రహిస్తుంది. కానీ సౌలు చూపినటువంటి ఆ కొద్దిపాటి అవిధేయత లేదా కొద్దిపాటి విధేయత అనగా అతని యొక్క అవిధేయత అతనికి కలిగిన వాటిని ఆఖరకు తనకు దేవుడిచ్చిన అధికారము, ఆ ఘనతను, ఆ ఆశీర్వాదమును కూడా పోగొట్టుకోవడానికి కారణమవుతుంది. అందుకే విలాప వాక్యముల గ్రంథంలో ఒక మాట ఆ గ్రంథకర్త విలపిస్తూ పలుకుతూ ఉంటాడు. 5వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే, విలాప వాక్యములు 5:16లో చూసినప్పుడు, మా తల మీద నుండి కిరీటము పడిపోయేను, అందుకు మేము పాపము చేసి ఉన్నాము. మన వాడక భాషలో జనరల్ గా అంటుంటాం, అడిగింది ఇస్తే తల మీద కిరీటం పడిపోతుందా, అలంకారంగా మనం వాడతాం. అనగా మన గౌరవాన్ని కదా మనకు కలిగిన అధికారాన్ని బట్టి ఆ మాట సూచనగా వాడుతూ ఉంటాం. ఆ మాట సౌల విషయంలో సూచన తప్పకుండా జరుగుతూ ఉంటుందండి. నీవు పాపము చేసినప్పుడు నీ హోదా తొలగిపోతుంది. అడుగుతుంటారు జనరల్ గా, అది నాకు కూడా అనుభవమే. ఒకసారి ఒకరు మీరు ప్రార్థించండి, ఉపవసించండి, సంఘానికి రండి అని చెబుతుంటారు కదా. మరి మేము క్రమంగా వస్తూనే ఉన్నాం, మేము క్రమంగా ప్రార్థిస్తున్నాం, మేము మరీ ఎక్కువగా ఉపవాసాలు చేస్తూ ఉన్నాం. మరి ఎందుకంటే మా కుటుంబం వృద్ధిలోకి రావటం లేదన్నప్పుడు నేను చెప్పిన మాట, ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నేనే కాదు, సహజంగా ఏ దైవజన దగ్గరకు వెళ్ళినా వారు మనతో తప్పక పలికే మాట. అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, మీలో ఎక్కడైనా ఇంకా అవిధేయత ఉందా, మీలో ఇంకా ఎక్కడైనా మాట వినగలని ధనం ఉందా. ఎవరి మాట అంటే దేవుడి మాట. దేవుడు ఆయన యొక్క ఉద్దేశం అంతటినీ కూడా పరిశుద్ధ గ్రంథంలో మన ముందు ఉంచాడండి. మన హృదయం అంతటిని నీవు నేను ఏ రీతిగా ఉండాలి, ఒకవేళ విశ్వాసాలుగా ఉన్న మీరైతే ఎలా నడుచుకోవాలి, ఆయన పని చేస్తున్న నాబోటి వారు ఎలా నడుచుకోవాలని ఆయన ఉద్దేశం మొత్తం కూడా ఈ గ్రంథంలో ఉంచాడు. కొన్ని ఆజ్ఞలు మన కొరకు ఆయన ఉంచాడు. ఆ రీతిగా నడుచుకునే క్రమంలో నీవు నేను ఎంతవరకు నిలబడుతూ ఉన్నా, అనగా వాటిని నెరవేర్చడానికి మనం ఎంతవరకు విధేయులుగా ఉంటూ ఉన్నాం. ఆ సౌల జీవితంలో అదే మనం చూస్తూ ఉన్నాం. పొందలేమండి దేవుడి మాటలను మనం పరిపూర్ణముగా వినక, వినిన దానిని మనము విశ్వసించిన నీవు దాన్ని పరిపూర్ణముగా ఆచరించకపోతే నీ జీవితంలో ఆశీర్వాదాలు ఉండకపోగా నీకు అప్పటి వరకు ఇవ్వబడినవన్నీ కూడా ఖచ్చితంగా వెనకకు తీసుకోబడతాయి. ఆ సౌల జీవితంలో మనం అది చూస్తూ ఉన్నాం.
అందుకే అంటాడు, నీవు బలులు అర్పించవచ్చు, కానీ బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనుట, క్రొవ్విన పొట్టేళ్లను నీవు అర్పించట కంటే మాట వినటము శ్రేష్టము. ఇంకా అతను మించింది లేదు. మీరు ఏది శ్రేష్టమని ఎంచినా, మీరు ఏది ఎంత ఘనముగా ఎంచినా, దేవుని మాట వినటం ఒకటి శ్రేష్టమైనది మరొకటి లేదని ఆ వాక్య భాగం మనకు సూటిగా చెబుతూ ఉంది. దేవుని వాక్యము అర్థము వంటిది. అది మన యొక్క అవకతవకలను, మన యొక్క అవిధేయతను మనం ఎత్తి చూపుతూ ఉంటుంది. ఆ రీతిగా దేవుని వాక్యం ఎత్తి చూపినప్పుడు నీ యొక్క అవిధేయతను బట్టి నీవు సరిచేయబడుతున్నావా? నీవు ఏ ఏరియాలో అయితే పడిపోయావో, ఎక్కడైతే నీవు బలహీనముగా ఉన్నావో అక్కడ నీవు సరిచేయబడుతున్నావా? తిరిగి నీ విధేయతలో నీవు నడవగలుగుతున్నావా? నీ విశ్వాసంలో నీవు బలపరచబడగలుగుతూ ఉన్నావా? గమనించాలి ప్రియ సంఘంగా. అలా మనం నడుచుకోక లేదా నిలబడలేక మన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నామన్న విషయాన్ని మనం ఒక గ్రాహ్యం లేకుండానే బ్రతుకుతూ ఉన్నాం. సౌలును చూసినప్పుడు అప్పటి వరకు ఇశ్రాయేలీయులను న్యాయాధిపతులు ఏలేవారు, అనగా దేవుని పక్షాన నిలవబడిన వారు ఏలేవారు. కానీ న్యాయాధిపతులు మాకు వద్దు, నీవు మా కొరకు ఒక చక్కగా రాజును ఏర్పాటు చేయగలిగితే, చూడు మా పొరుగునున్న రాజ్యాలన్నింటిలోనూ రాజులు ఉన్నారు, ఆ రాజులను బట్టి వారు నడుచుకుంటున్నారు, అలాగే నీవు కూడా మాకు ఒక రాజును ఏర్పాటు చేయగలిగితే బాగుంటుంది అన్నప్పుడు దేవుడు ఆయనకు ఇష్టం లేకపోయినా తన బిడ్డలు అడిగారు కనుక కదా. మన జీవితంలో కూడా చాలా సార్లు మనకు అది అనుభవమే. మన బిడ్డలు కావచ్చు, మన తోడ వచ్చిన వారు కావచ్చు, కొన్నిసార్లు మనల్ని వారు కోరకూడనిది కోరతారు కదా. అది మనకు ఎన్నోసార్లు బాధ కలిగించిన, ఎన్నోసార్లు అది మనకు ఇష్టం లేకపోయినా మన బిడ్డలు కనుక లేదా మన తోడ వచ్చిన వారిని వారి కోరికలు మనం మన్నిస్తాం, లేదా వారు అడిగినది మనం చేసుకుంటాం. దేవుడు కూడా అదే చేశాడు. ఆయనకి ఇష్టం లేకపోయినా వారి కొరకు ఆయన సౌలును ఎన్నిక చేసుకుని వారిపైన రాజుగా ఆయన అభిషేకించాడు. కానీ ఈ సౌలు తన రాజరికాన్ని పోగొట్టుకుని ఎలా చనిపోయాడో తెలుసా? ఈ సౌలు తన కత్తి మీద తానే పడిపోయి చనిపోయాడు. మీరెవరో చంపలేదు, చంపమని అడిగాడు తన సేవకుడికి. కానీ అతను భయపడటం చేత తన కత్తికి తానే బలైపోయాడు. సూసైడ్ మిషన్. దేవుడి ఆజ్ఞను ఉల్లంఘిస్తే ఇటువంటి పరిణామాలే జరుగుతాయి. ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. ఆఖరకు మన మరణము కూడా ఏ రీతిగా ఉంటుందో ఊహించడానికి భయపడుతుంది. అది సౌలు జీవితంలో మనం చూడగలుగుతున్నాం కదా. మన ముగింపు ఎలా ఉన్నది? మన ముగింపు బాగుండాలి అంటే, ఈ ఆత్మీయ జీవితంలో, ఈ జీవితంలో నీ ముగింపు బాగుండాలి అంటే నీ ఆరంభము కూడా బాగుండాలి. అనగా దేవుడు నేను పిలుచుకున్నది మొదలు, ఆయన పేరు నీకు పెట్టబడినది మొదలు, నీవు ఎలా నడుచుకుంటున్నావు? ఆయన ఆజ్ఞలను అనుసరించి నీవు నడుచుకుంటున్నావా? ఆ ఒబీడియన్స్, ఆ విధేయత నువ్వు కనపరుస్తూ ఉన్నావా అన్నది ప్రతి దినము, ప్రతి క్షణము కూడా ప్రతి విశ్వాసి కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలండి. తనను తాను స్వకీయ పరీక్ష చేసుకుంటూ ఉండాలి. తెలివితో దేవుని యొక్క భయముతో మనం నడుచుకోవాలి. బలులు అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టము. నేను దేవుడి కొరకు ఏదేదో చేస్తున్నాను, మరి ఏదో చేస్తాను కాబట్టి నేను కొద్ది పాపమే చేస్తాను అంటే కుదరదండి. కుదరదు కాక కుదరదు కదా. కొద్దిగా పాపము చేస్తే అది చెల్లిపోతుంది. ఆయన లక్షణమే క్షమించడం కదా, ఆయన పని ప్రేమించడం కదా. కాబట్టి ఆయన నన్ను ప్రేమతో తప్పక క్షమిస్తాడు అనుకునేదానికి లేదు. ఎప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు పాపికి ఆయన దగ్గర చోటిస్తాడు, కానీ పాపములకు తావివ్వడు. పాపికి క్షమాపణ ఉంటుంది, కానీ పాపమును ఆయన ఉపేక్షించడు. సౌలు అదే చూసి
చూస్తూ ఉన్నాము. దేవుడి చేత పిలువబడిన వాడి, రాజుగా అభిషేకించబడిన వాడి, దేవుడు పని చెప్పింది చేశాడు, కానీ కొంత మట్టుకే చేశాడు. కొంత మట్టుకే ఇలాంటి దేవుడి పిల్లలుగా లేదా విశ్వాసాలుగా పిలువబడుతున్న మనకు దేవుడు కొన్ని మాటలు చెబుతూ ఉంటాడు. నీవు క్రమముగా సంఘానికి రావాలి, వస్తున్నారా? నీవు క్రమముగా ఆయనకు ఒప్పుకున్నది చెల్లించాలి, చెల్లిస్తున్నారా? నీవు క్రమముగా ఆయన వార్తను, రక్షణ వార్తను మీరు వెల్లడి చేయాలి, చేస్తున్నారా? మీరు ఒకరి పట్ల ఒకరు సహోదర ప్రేమను కనపరుస్తున్నారా? ఒకరు మిమ్మల్ని బాధించినా మీరు తప్పక వారిని క్షమించాలి, క్షమిస్తున్నారా? ఇవన్నీ కూడా మనకి ఇవ్వబడిన మాటలే. నవనిబంధన సహవాసంలో మన ప్రభువు వలన మనకు కలిగిన ఆజ్ఞలు ఇవన్నీ. మరి వీటిని ఆచరించడంలో మనం ఎంత మటుకు విధేయులుగా ఉంటున్నా? కొంత మటుకి ఈ సౌలలాగా కదా. ఇది మనం తప్పక ఒప్పుకోవాల్సిన విషయమే. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా లేదా? నాకు చెప్పకపోయినా పర్వాలేదు, మీకు తెలుసు. ఇవ్వబడిన ఆజ్ఞలన్నిటిలో మనం ఎంత మటుకు పరిపూర్ణమైన విధేయులుగా నడుచుకుంటున్నాము? చాలాసార్లు కొంత మట్టుకే పరిపూర్ణంగా ప్రేమించమంటే కొంత మట్టుకే ప్రేమిస్తాం, పరిపూర్ణంగా క్షమించమంటే కొంత మట్టుకే క్షమిస్తాం. నీకు ఇవ్వబడిన పనిని శక్తి వంచన లేకుండా పరిపూర్ణంగా చేయమంటే నీకు ఉత్సాహం ఉన్నంత వరకు కదా, నీకు ఉత్సాహం ఉన్నంత వరకు, నీకు ఇబ్బంది కలిగినంత బట్టి చేస్తావు. నీకు ఇబ్బంది కలిగిందా? అది దేవుడి పని అన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఆ పనిని మధ్యలో విడిచిపెడతావు. అదే అవిధేయత. దాన్ని ప్రభు అడుగుతూ ఉన్నాడు. నేను నీకు ఒక మాట చెప్పాను, అది నువ్వు పరిపూర్ణంగా పాటించావా? అలా పాటించితే నీవు నా పట్ల విధేయతతో ఉన్నట్లే. అదే నేను అడుగుతున్నది, అదే నేను సంతోషపడే విషయం. చూడండి, ఈ యేసుక్రీస్తు కూడా లేదా మన ప్రభువు కూడా దేవుడికి సంపూర్ణ విధేయతను చూపి ఆయన శిలువ యాగములో లేదా మన కొరకు పరిమళ వాసనగా చేయబడినట్లు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది. అంతమటుకే కాదు, ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో కూడా 2వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే ఆయన శిలువ మరణము పొందినంతగా తనకు తాను తగ్గించుకుంటూ దేవునికి విధేయుడిగా ఉన్నట్లుగా. చదవండి వాక్య భాగాన్ని. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:8, 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన కాబట్టి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తనను తాను తగ్గించుకున్నాడు. మరణము పొందేంతగా మనము పరిమళ వాసనగా మన దేవుడికి కనబడేంతగా తనను తాను తగ్గించుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే విధేయతను కనపరుస్తుంది. అనేక పర్యాయంలో చెప్పిన మాటది, నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీరు ఎరుగరా? రోగులను స్వస్థపరచడానికి, పేదలను సువార్త ప్రకటించడానికి కదా నేను పంపబడింది. నేను ఆ పని మీదనే ఉంటాను, ఆ పనిలోనే నేను ముగిస్తాను లేదా ముగించబడతాను. అదేనండి చెప్పి మన ప్రతి విషయంలో మన ప్రభువును మాదిరిగా తీసుకుంటామన్న నిబంధన చేసుకున్న వారు. అలా నీవు నిజంగా నిబంధన చేసుకున్నట్లయితే ఆ ప్రభువును నీవు వెంబడిస్తున్నావో లేదో నీవు తప్పక ఉపేక్షించుకోవాలి. అందుకు ఒక మాట మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. యోహాను సువార్తలో చూసినప్పుడు, లేదు లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనంలో చూస్తే ఇక్కడ రాయబడి ఉన్న మాట మీరు చదివితేనే బాగుంటుందని నేను ఆశపడుతున్నాను. చదవండి అన్నమాట. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు?
వాడి దినం నేను చెప్పే మాటలను మీరు అనుసరించి చేయకుండా పొద్దు ఊహులు ఎందుకు నన్ను పిలుస్తారు, ఎందుకు నన్ను పిలిచి మీరు ఇబ్బంది పెడతారు? మీరు పిలవడం అనవసరం, నేను బాగవడం అనవసరం. సరే, ప్రభువు ఆయన ఉద్దేశం ఎంత తేటగా చెబుతున్నాడు వాక్యం ద్వారా. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? ఆ సందర్భంలో మీరు చూస్తే ఆ అనేక జన సమూహములలో ఆయన ఏర్పరచుకున్న 12 శిష్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, ఆయనను వెంబడిస్తున్న జనాంగం అంతా కూడా ఉంది. అనగా ఇది ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్, ఏ ఒక్కరికి ఇవ్వబడిన ఆజ్ఞ కాదండి. ఆ సార్వత్రిక జనాంగములతో దేవుడు మాట్లాడుతూ పలుకుతూ ఉన్నాడు, నేను చెప్పే మాటలను మీరు అనుసరించి చేయాలి. అలా చేయని నాడు మీరు నన్ను పిలవడం ఎందుకు, మీరు నన్ను ప్రార్థించడం ఎందుకు? ఇలాగ నేను స్టార్టింగ్ లో ఒక మాట అందుకే, ఎందుకంటే మేము ప్రార్థిస్తున్నాము మీరు చెప్పినట్లు. మీరు 3 దినాలంటే మేము 30 దినాలు ఉపవాసం ఉంటున్నాం. మీరు ఒకవేళ ఆదివారం మట్టుకే సంఘానికి రమ్మంటే సంఘము తెరవబడిన ప్రతి దినము లేదా ప్రతి కూడికకు మేము వస్తున్నాం, అయినా మేము ఎందుకు ఆశీర్వదింపబడటం లేదంటే ఇదే కారణం. ప్రభువు చెప్పే మాటల ప్రకారం నీవు చేస్తున్నావా? ఆయన ఎలా జీవించమంటున్నాడో నీవు జీవిస్తున్నావా? ఆయన ఏది చేయమంటున్నాడో నీవు చేస్తున్నావా? మరి ఏంటంటే ప్రభువు చెప్పిన మాటలు చేయడం అంటే, ఇప్పుడు చూడండి యోహాను సువార్తలో 14వ వచనంలో చూస్తే ప్రభువు మాటలను ఎవరు వింటారు? మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఎవరండి ప్రభువు మాటలను వింటారు అంటే, ఎవరండి ఆయన మాటలను అనుసరించి నడుచుకుంటారు అంటే, ఎవరండి ఎవరు ప్రార్థన చేస్తే ప్రభువు వింటాడు అంటే ఆయనను ప్రేమించిన వారే. నీవు ఈనాడు ప్రభువును ప్రేమిస్తున్నావని చెబుతూ ఆయన మాటలను నీవు అనుసరించలేకపోతే నీవు ప్రభువును ప్రేమించడానికి, నీ కొరకు ప్రాణం పెట్టిన మన ప్రియ ప్రభువును నీవు ప్రేమించడం లేదని సరిగ్గా నీవు పలుకుతున్నావు. ప్రభువు అంటే నాకు చాలా ఇష్టం అండి, ప్రభు కొరకు నేను మా కుటుంబంతో గొడవపడి మరి నేను ఆయన మార్గంలో ఉన్నానండి. అనవసరమండి. నీవు ప్రభువు మాటలను వినక, ఆ మాటల ప్రకారం నీవు చేయక, నీవు ఎవరితో గొడవ పడినా, ఎంత గొడవ పడినా, ఏది చేసినా, ఎంత ప్రార్థించినా, ఎంత ఇచ్చినా ప్రభువు నీ వైపు చూడదుగాక చూడడు. నీ ఆశీర్వాదాలు నీకు రావుగాక రావు. వాక్యం చెబుతున్న మాట. అందుకు ఈ మొదటి యోహాను పత్రికలో కూడా చూడడం మాట. ఇదే యోహాను భక్తుడు ఈ సువార్తను రాసిన పత్రికలో మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 2వ వచనం, 2 కాదు 3 చదవండి. రాయబడి ఉన్న మాటలు, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము, ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకోవచ్చు. ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వారిలో సత్యము లేదు, అంటే ప్రభువు లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వారిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన ఎంత నిలిచి ఉన్నవాడు అని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగో నడుచుకున్నాడో, ఎలా నడుచుకున్నాడంటే ప్రభువు Filipi 2:8 శిలువ మరణము పొందనంతగా తనను తాను తగ్గించుకొని విధేయతతో మరణములకు కూడా నడిచాడండి. తండ్రి చెప్పాడు కదా, నేను చేయాల్సిందే. ఇంకా ఆ మాటలో నాకు ఎటువంటి సందేహం లేదు, నాకు ఎటువంటి అనుమానం లేదు, నాకు వేరే ఆలోచన లేదు. నా తండ్రి ఆ పరమతండ్రి చెప్పాడు కనుక నేను ఆ మాటను చేయాల్సిందే, ఆ పని జరిగించాల్సిందే. ఈనాడు నీవు అంటున్నావా, నేను ప్రభువుని వెంబడిస్తున్నాను కదా, నీకు ఇవ్వబడింది 2 ఆజ్ఞలు, నిలువలేదు
అలా సేవించడానికి మందిరానికి వస్తున్నావా? నీవు తేవలసినది తెస్తున్నావా? ఇవ్వబడిన 2 ఆజ్ఞలనే మనం పరిపూర్ణంగా అవలంబించక మనం అనుసరించక మన ఆశీర్వాదాలు కోల్పోతున్నాం. నీకు రావలసినవి రాకపోగా నీకు ఇవ్వబడినవి కూడా వెనకకు తీసుకోబడుతున్నాయి. పూర్ణ విధేయత చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏదో ఆశామాషిగా తీసుకుంటాం, చాలా తేలికగా తీసుకుంటాం కదా. పైగా మనమే సర్ది చెప్పుకుంటాం. ఈ 300 పని చేశాను కదా, ఆ ఒక భాగమే కదా ప్రభు సరిపరుచుకుంటాడు. సరిపరుచుకోండి. అలా సరిపరుచుకునేవాడైతే సౌలు రాజుగానే ఉండేవాడు. దేవుని ఆత్మ ఆయన నుండి తొలగించబడేది కాదు. తన గతికి తానే బలైపోయేవాడు కాదు. కేవలము అసంపూర్ణమైన విధేయత, పార్షియల్ ఒబీడియన్స్. అందుకని ఆ పార్షియల్ ఒబీడియన్స్ ఈజ్ ఆల్సో ఏ డిసొబీడియన్స్. ఏవేవో చేస్తుంటాం, కొందరు ఏవేవో చేస్తూ ఉంటారు. కొంత దాచుకోవడం, కొంత ఇవ్వడం కదా, కొంత అది, కొంత మరొకటి. అలాగే సిద్ధరాలకు ఏమైంది? వారు ఎవరు సార్? వారి పేరు ఎక్కడో విన్నట్టుంది. అపోస్తలుల కార్యాల్లో వింటారు కదా. ఏమైంది? అబద్ధం కాదు, దానికంటే ముందు అబద్ధం చెప్పడానికి పోనీ కారణం చెప్పండి. వారి కూడా భూమిని అమ్మారు కదా. ఆ వేల మొత్తాన్ని దేవుని సంఘంలో దేవుని ఎదుట ఇవ్వక ఏం చేశారు? కొంత వారి దగ్గర వచ్చుకొని ఇది చాలు దేవుడికి. శ్రీమంతుడు అంటున్నారు కదా, అది చాలే. లేదా మనకంటే బాగా కలిగిన వారు ఉన్నారు కదా సంఘంలో, వారు చూసుకుంటారు మిగతారు. లేదా సంఘ కమిటీ వారు చూసుకుంటారు మిగతారు. మనం ఇప్పటికింత చాలు. అలా కాదు, అలా కాదు. దేవుడు నీకు ఇచ్చిన కష్టార్జితములో నీవు ఎంత ఇవ్వగలవో అది క్రమముగా పరిపూర్ణముగా ఇవ్వాలి. నాకు అవసరాలు వచ్చాయి కానీ ఈ మాట ఇవ్వలేదు, ఇంకొక మానేస్తాను, అది కాదు. అది కాదండి. ప్రభువు అంగీకరించడు. ఈ వారం నేను రాగలను, వచ్చే వారం నాకు వేరే పని పడింది అందుకే రాలేదు, లేదా భార్య గారు నన్ను బాధ పెడుతున్నారు, అదేమైనా వాక్యం ఉంటున్నారు అందుకు నేను రాను, అది కాదు. నిన్ను ఎవరు బాధ పెట్టినా బాధ పెట్టకపోయినా నీవు ఏ కారణం చేత మందిరానికి ఆగకూడదు. నీవు ఏ కారణం చేత నీవు ఇవ్వవలసిన భాగమును నీవు ఇవ్వకుండా ఆపకూడదు. నీవు ఏ కారణము చేత ఎవరితోనూ నీవు గొడవ పెట్టుకోకూడదు. నీవు ఏ కారణము చేత కూడా క్షమించలేకపోకుండా ఉండకూడదు. ప్రతి విషయంలో ప్రతి ఆజ్ఞలో మనము పరిపూర్ణంగా నడుచుకోవాలి. రాడు మనకి ఇవ్వబడిన ఆశీర్వాదాలు రావటం లేదు అంటే మనం ఇటువంటి విధేయతలలో, ఈ ఇవ్వబడిన ఆజ్ఞలలో ఎక్కడో మనం విధేయతతో లేకుండా పక్కకి తొలగిపోయాం. పరిపూర్ణమైన పనిని చేయలేక పరిపూర్ణమైన విశ్వాసులుగా, పరిపూర్ణమైన క్రైస్తవులుగా మనం పిలవబడలేమండి. చదివిన వాక్యంలో అదే అర్థం. ఆయన ఆజ్ఞలను దయకొనకుండా ఆయన ప్రేమిస్తున్నాము అంటే మనం అబద్ధికులమే. ఎవరు ప్రభువును ప్రేమిస్తున్నవారు? ఎవరు క్రీస్తు సంతతి వారు? ఎవరు దేవుని పిల్లలని పిలువబడతారు అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి ఏదైతే ఇవ్వబడిందో, నీకు ఏదైతే చెప్పబడిందో, నీవు దేనినైతే ఆచరించాలో అది క్రమముగా నీవు చేసినప్పుడే ఒక కంటిన్యూటీ, ఒక కన్సిస్టెన్సీ కావాలండి. క్రమముగా 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 పదే పదే ఒక వారం ఏదో మందిరానికి పరిశుద్ధులుగా వచ్చి మరొక వారం ఏదో కారణం చేత ఆగిపోవడం, అది కాదు. నేను ఎప్పుడు అందుకే ఒకటే మాట చెబుతున్నాను. మీరు లేవలేని పరిస్థితుల్లో రోగులై మంచం మీద ఉంటే తప్పక
పండుగకు మీరు మందిరంలో ఉండాలి. మీరు ఇవ్వవలసిన ప్రతిని దేవునికి ఇవ్వాలి. మీకు ఇవ్వబడిన ప్రతి పనిని పరిచారకుల మీ పనిని పరిపూర్ణముగా జరిగించండి. సువార్థికుల సువార్తను పరిపూర్ణముగా చెప్పండి, క్రమముగా చెప్పండి. లేదా సేవకుల మందిర విషయంలో మీ ప్రతి పనిని మీరు జరిగించండి. కమిటీ పెద్దల మీకు ఇవ్వబడిన ప్రతి బాధ్యతను మీరు నెరవేర్చండి. ప్రతి విషయంలో పరిపూర్ణులండి. అది చాలా ఇంపార్టెంట్. నువ్వు పరిపూర్ణముగా ఆచరించినప్పుడు, చేసినప్పుడే నీ విధేయత ప్రభువు చూసినట్టు. అదే నీ విధేయత. చూద్దామా కొందరు వ్యక్తులను దేవుడి మాటలు ఎవరైతే పరిపూర్ణముగా పాటించారో వారి జీవితంలో కొన్ని ఆశీర్వాదాలను మనం చూద్దాం. చూడాలన్నప్పుడు నవ నిబంధనలో ఉన్నాం కనుక చూడండి, కొత్త నిబంధనలో మన ప్రభువు కూడా అనేక మార్లు అనేకులకు ఎన్నో విషయాలు చెప్పాడు. అలా చెప్పబడిన విషయాల్లో మనం చూస్తే ఆయన మాటలో కూడా ఎంత శక్తి ఉందో మనకు తెలుస్తూ ఉంటుంది. మన ప్రభు అయిన యేసు మాటలు ఎంత శక్తి ఉందో మనం చూడాలంటే ఆయన మొదట కానా వివాహంలో యోహాను సువార్తలో చూసినప్పుడు చూడండి, ఆ కానా వివాహంలో 2వ అధ్యాయంలో ఉంటుంది కదా. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తే ఆ కానా వివాహంలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆయన తల్లి అయిన మరియ ఆయనతో చెప్పింది. ఆయన విన్నాడు. ఆయన చేయవలసింది ఆయన చేశాడు. అక్కడ చెప్పబడిన మాట, నేను నీతో చెప్పినది చేయుడి చాలు. చూసారా ఎక్కడున్నది? 5వ వచనం నుండి చూడండి. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పున్నది చేయుడి, ఎక్కువ వద్దు. ఆయన చెప్పిన దానికి ఒకటి తగ్గించి చేయవద్దు, ఒకటి ఎక్కువ మీరు చేయదు. ప్రభువు చెప్పినట్లు మీరు చేస్తే చాలు. ఏమైందండి? రిజల్ట్ ఎంత అద్భుతంగా ఉంది అక్కడ. ఏంటో రిజల్ట్? కేవలం మామూలు మంచినీరు మధురమైన ద్రాక్షారసముగా మార్చబడింది. అక్కడున్న వారందరూ కూడా తృప్తి పొందారు కదా, వారు ఆనందించినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు? కేవలం ప్రభువు చెప్పిన మాటలు చేసినందుకే, ప్రభువు వాక్కును వారు నెరవేర్చినందుకే కదా. చూడండి, యేసు మాటలో ఎంత శక్తి ఉందో. ఆ మాటకు విధేయుడవైతే, చెప్పినట్లుగా చేస్తే, నీవు ఆయన మాటకు లోబడితే నీ జీవితంలో కూడా అటువంటి అద్భుతాలే జరుగుతాయి. ఆయన మాట విన్నప్పుడు ఆ ద్రాక్షారసముగా ఆ నీరు మారిపోయి వారి కొదవ తీరిపోయింది. వారి కూడా కొరత పోయింది. వారి కష్టం పోయిందండి. వారి కష్టము పోయి ఒక మధురానుభూతులతో గొప్ప ఆనందంతో ఆ పెళ్లి వీధు లేదా పెళ్లి గొప్పగా జరిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం కదా. మన జీవితంలో కూడా ఎక్కడ మనం బలహీనపడ్డామో, ఎక్కడ దేవుని మాటలు మనం తొలగామో తప్పక చెక్ చేసుకోవాలి. ఇంకా మనం చూసినట్లయితే ఈ పేదల భక్తులని కూడా ప్రభువు నేలపై నడవడానికి పిలిచినప్పుడు కదా, ఆయన ప్రభువును చూచి ఆ నీళ్ళపై నడవడానికి ఆయన సిద్ధమైనప్పుడు ప్రభువు రమ్మని పిలిచాడు. ఏం జరిగిందండి కదా? సాధ్యము కాని రీతిలో పేతురు నీళ్ల మీద నడిచాడండి. సాధ్యం అంటే నీళ్ళ మీద నడవడం అది మొదట ప్రభువుకే సాధ్యపడింది. ఎప్పుడు మనం గడిచిన వారమా, మనకు ముందు వారం కదా ధ్యానం చేశాం. ఈ నీళ్ళ మీద నడిచే అంశం కదా సాధ్యమైన పని కాదు. నీళ్ళ మీద నడవటం అది మొదట ప్రభువుకే సాధ్యపడింది. ఆయన మాటకు లోబడ్డాడు కనుక ప్రభువు రమ్మన్నప్పుడు పేతురు నడిచాడు కనుక సాధ్యము కాని రీతిలో, నమ్మశక్యము కాని రీతిలో పేతురు కూడా నీళ్ళ మీద
విధేయత చూపాడు, నమ్మశక్యముగా రీతిలో నడిచాడు. ఆ పనివారు యేసు మాటలకు విన్నారు. ఆ వివాహంలో మంచి ఇంటికి బదులు ద్రాక్షారసమును పోసారు కదండి. ఇంకా ఇంకా చూడాలంటే ఆ చేపలు పట్టే సమయంలో ఆ తిబెరియా సముద్ర తీరములో కదా ప్రభువు అక్కడున్న చేపల వారందరినీ చూస్తూ మరి కొంత లోతుకు వెళ్ళి వాళ్ళు ఏమన్నారు? ఏమైందండి? ఏమైంది కదా? వారి పడవలు మునిగిపోవునేమో అన్నంతగా చేపలు కదా, చేపల రాసి వారి వలలు మిగిలిపోవునేమో లేదా వారి పడవలు మునిగిపోవునేమో అన్నంతగా. ఎందుకంటే ప్రభువు మాటలు వారు విని పూర్ణ విధేయులుగా నడుచుకున్నారు. ప్రశ్నించలేదు. మాకంటే నీకు ఎక్కువగా తెలుసు, మేము చేపల వారం, చేపల కులం వారి, మా తాతలు వారి తాతల దగ్గర నుంచి చేపల పట్టే వృత్తి మాకంటే నీకు ఎక్కువగా తెలుసా? ఓ బాబాయ్య చెప్పొచ్చు. అది కాదు వారు అన్నది, అది కాదండి. ఈనాడు నువ్వు నేను ప్రశ్నిస్తున్నా ప్రభువు నా రీతిగా, నా సమస్య నీకు తెలుసా ప్రభువా? నేను ఎంత కష్టంలో ఉన్నాను మనం అడుగుతున్నాం. అడగటమే కాదు, ఆ పని కొరకు, ఆ కష్టము కొరకు లేదా ఆ శ్రమ కొరకు మన ప్రయత్నాలు మనం చేస్తున్నామండి. నీవు ప్రయత్నం చేయడం తప్పని కాదు, కానీ నీ ప్రయత్నంతో పాటు దేవుడి మాటకు నీవు విధేయుడుగా ఉన్నావో లేవో కూడా సరి చూసుకోవాలి. ఆ రెండు కూడా ఏకకాలంలో వెళ్ళాలండి. ప్రభువు మాట ఇవ్వడం, ఆ మాటకు నీవు విధేయుడమై నడవడం. పేతురు చేసింది, ఆ చేపల వారు చేసింది, ఆ వివాహంలో కానా వివాహంలో అక్కడ పరిచారకులు చేసింది. అనేకులండి, అనేకులు. ఆ 5 రొట్టెలు 2 చేపల విషయంలో కూడా చూడండి, అవి విస్తారమైన జనములకు ఎలా సరిపోతాయని శిష్యులు ప్రశ్నలు వేశారు. కానీ వారు విధేయత చూపినప్పుడు ఏమైంది? ఉన్నవారందరికీ ఆహారము సరిపోయి ఇంకా వారు మిగుల 12 కప్పలకు వారికి ఎత్తారు. అదే సందేహంతో వారు వెనకడుగు వేసింది. ప్రభువు మాటలు వారు అవలంబించక ఉల్లంఘించమంటే దేవుడి మాటలు వినటములు వీటికి సకాలంలో నువ్వు కూర్చున్నావు. ప్రతి వారం దేవుడు నీకు ఎన్నో మాటలు తెలియపరుస్తూ ఉంటాడు. మరి ఆ మాటలు మీరు ఎంత మటుకు వింటున్నారా? మంచిది. విన్న మాటలు మీరు ఎంతవరకు అన్వయించుకుంటున్నారు? ఎంతవరకు అన్వయించుకుంటారండి? ఎన్నో మాటలు ఇవ్వబడ్డాయి కదా. మాకంటే ముందు సంఘంలో పరిచర్యలో ఉన్న పెద్దవారు సేవకులు ఎన్నో మాటలు చెప్పారు. ఆ ఇవ్వబడిన ప్రతి మాట ఏమైంది? మీ హృదయంలో ఉందా? అక్కడి నుండి మీ దైనందిన జీవితంలో ఆ మాటలు ఉన్నాయా? అవి మరచిపోయి ఆ మాటలు విడిచిపెట్టి నాకు ఆశీర్వాదాలు లేవని పాస్టర్ గారు, నేను గొప్ప దురదృష్టవంతుడిని, లేదా ప్రభువు నా మీద కనికరపడట్లేదు, ఆయన కఠినాత్ముడయ్యాడు, జాలి లేని వాడయ్యాడు, మీరేమో ఆయన జాలి కలిగిన వాడు, దయామయుడు అంటారు. మరి ఎందుకంటే మేము ఎలా ఉన్నాం? అలాగే ఉంటారు, మీరు అలాగే ఉంటారు. ఈ అవిధేయతలో ఉన్నంత వరకు మీరు అలాగే ఉంటారండి. నీవు దీవింపబడాలని ఏంటంటే ఆదికాండం 1:28 ఇవ్వబడిన మాట ఏంటది? సర్వ మానవాళికి ఇవ్వబడిన మాట అది. ఆదికాండం 1:28 మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి నిండించి పండించి భూమిని మీరు లోపరుచుకోండి. మానవుడితో దేవుడు పలికిన మొట్టమొదటి మాట. మానవుడు దేవుడి నుండి విన్న మొట్టమొదటి మాట, దేవుడు పలికిన మొదటి ఆశీర్వచనం, మొదటి మాట, మానవుడు విన్న మొదటి మాట, మానవుడు పొందుకున్న మొట్టమొదటి గొప్ప ఆశీర్వచనం. నీవు ఫలించాలి, 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 నీవు దీవింపబడాలి. మనం ఎందుకు మనలో లోపిస్తున్నది అంటే ఆ దేవుని మాట నువ్వు ఏ రీతిగా అయితే ఫలించాలో
నీవు ఫలించడానికి నీకు ఇవ్వబడిన మాటలలో ఏదో మాటను నీవు విడిచిపెడుతున్నావు. ఏ మాటను విడిచిపెడుతున్నాము? ప్రశ్నించుకోండి. ఎప్పుడైనా ప్రభువా నీవు నాకు ఇన్ని రకాలుగా మాటలు ఇస్తున్నావు కదా, నా డైలీ బైబుల్ రీడింగ్లో నువ్వు నాతో ఈ మాట మాట్లాడావు కదా, లేదా ఆదివారం పాస్టర్ గారి ద్వారా నాతో ఈ మాట మాట్లాడావు కదా, లేదా ఫలానా టీవీ ప్రోగ్రాంలో ఫలానా దైవజనుడు చెబుతున్నప్పుడు నీవు నాతో ఈ రకంగా మాట్లాడావు కదా, లేదా నేను ప్రార్థించుకునేటప్పుడు నీవు నాలో వశుడవై నాలో ఉంటూ నీవు నాతో ఈ రీతిగా ప్రేరేపిస్తూ మాట్లాడావు కదా. మరి ఈ మాటలలో నేను ఎక్కడ తప్పిపోయాను? ఆ తప్పిపోయిన విషయాన్ని కనుక మీరు వెనక్కి సరి చేసుకున్నట్లయితే మీరు పూర్ణ విధేయులుగా మీకు ఇవ్వబడిన పనిలో దేవుడు మిమ్మల్ని ఏ రీతిగా పూర్ణులుగా చూడాలనుకుంటున్నాడో ఆ పూర్ణులుగా మీరు ఉండటానికి ఎక్కడ మీరు విధేయులు అవుతారో తప్పక మీ జీవితంలో ఆశీర్వాదాలు ఉంటాయి. ఆ పక్షవాయువు గల రోగితో ప్రభు పలికిన మాట, నీవు లేచి నీ పరుగులెత్తుకొని నడువు. అతను అన్నాడు, ఉండవయ్యా 38 సంవత్సరాలుగా నేను ఇక్కడే ఉన్నా, నేను ఎలా లేవగలను? వేసాడు అడుగు ప్రశ్నలు. చూడండి యోహాను సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో, యోహాను సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే యేసు నీవు లేచి నీ పరుగులెత్తుకుని నడుమని వారితో చెప్పగా, మళ్ళీ చదవండి, వెంటనే కదా, వెంటనే. ఎప్పుడు? ప్రభువు మాట చెప్పినప్పుడు నీవు వెంటనే కనుక రియాక్ట్ అవ్వగలిగితే, నీవు ఆలోచన చేస్తూ వెనక వేస్తూ కనుక ఉండగా వెంటనే నీవు రియాక్ట్ అవ్వగలిగితే, అనుమానంతో నీవు ప్రభువును ప్రశ్నించక నీవు రియాక్ట్ అవ్వగలిగితే ఏమైందండి అతని జీవితంలో? అతను లేచి నిలబడ్డాడు. నిలబడమే కాదు, తన పరుగులు ఎత్తుకొని నడిచాడండి. అతని దేవుని వాక్కుకు ఉన్న శక్తి, అది దేవుని మాటలకు నీవు విధేయత కనపరిస్తే నీ జీవితంలో జరిగే అద్భుతం. మనం దాకా చూసిన ఈ సందర్భాలన్నీ కూడా మానవులకు సాధ్యపడేవి కావు. 38 సంవత్సరాలుగా ఒకడు లేవలేకుండా ఉన్నవాడు ప్రభువు మాటలు విన్న మాట చొప్పున చేసేటండి. వారి వృత్తి చేపలు పట్టే వృత్తి అయినప్పటికీ వారి వలలు ఖాళీగా ఉన్న సమయంలో, వారి జీవితంలో లోటు ఉన్న సమయంలో ప్రభువు మాట చొప్పున వారు వల వేస్తే వారు ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితాన్ని, ఎక్కువ ఫలాన్ని వారు చూశారు. పేతురు దేవుడి మాట చొప్పున నడవగలిగే వేదలేదు. ప్రతిదీ అద్భుతమే. దేవుడి మాట వింటే దాని అర్థం దేవుడి మాటకు నీకు విధేయత చూపితే మన జీవితాలలో అద్భుతాలు ఎలా ఉంటాయి? సౌల జీవితంలో కూడా దేవుడు ఒక మాట ఇచ్చాడు, నీవు అమాలేయుడు అందరినీ కూడా తొలగించి, నేను చెప్తున్నాను వారిని లేకుండా కానీ చేయలేదు. మధ్యలో తన సొంత ఆలోచనను చూపించాడు. తనకు నచ్చిన రీతిగా మధ్యలో దేవుడి పని మధ్యలో తన ఇష్టాన్ని చూపించాడండి. తన ఇష్టాన్ని నెరవేర్చాడు కదా. అంటే ఏంటి? అక్కడ దేవుని మాట పరిపూర్ణంగా నెరవేరలేదు, అనగా దేవుని ఇష్టం పరిపూర్ణంగా నెరవేరలేదు. సరిగ్గా మధ్యలో ఈ ఇష్టాన్ని తీసుకొచ్చి అక్కడ పెడుతున్నాం. అక్కడ రాయబడిన మాటకి ఈ రీతిగా నువ్వు చేస్తే దేవుడు సంతోషించునా? మాట చాలా విషయాలలో అనేక విషయాలలో మనం ఆ రీతిగానే పడిపోతూ ఉంటాం.
మనకు ఇవ్వబడిన లేదా మనం పొందుకునే కొత్త గొప్ప ఆశీర్వాదాలు కూడా పోగొట్టుకుంటున్నాం. కేవలం దేవుని మాటకు అవిధేయత. తేలికగా చూడకూడదు. ఏదో ఒక వాక్యంలో చెప్పబడింది కదా, తేలికగా చూడకూడదు. నేను కొంత మటుకు పాటిస్తున్నాను కదా, ఆ కొద్దిగా పాటించకపోతే ఏమవుతుంది? తేలికగా చూడకూడదు. మీకు ఇవ్వబడిన ప్రతి మాట పరిపూర్ణముగా విధేయులై మీరు పాటించాలి. నాడు చూస్తుంటే కొన్ని సంఘాలలో చూడండి, వారి యొక్క వైవాహిక జీవితాలలో కూడా అపనమ్మకత్వంతో కొన్ని వివాహేతర సంబంధాలు కలిగి ఉండేవారు ఉన్నారు. దౌర్భాగ్యం ఏంటంటే వారు వాళ్ళ పరిచర్యలో ఉంటారు. దేవుని కార్యాలలో వారు పాల్పొందుతూ ఉంటారు. లక్ష్య పెట్టినట్టు దేవుడు ఎటువంటి కార్యాలు అటువంటి వారు చేసే ఆ సంపూర్ణ హృదయం లేకుండా వారు చేసే కదా, వారు ఇరువురు ఆ రీతిగా ఆ వివాహం ద్వారా కట్టబడాలని, వారి యొక్క వైవాహిక జీవితం పరిశుద్ధంగా ఉండాలని, వారి మార్పు నిష్కల్మషంగా ఉండాలని ప్రభువు కోరుతూ ఉంటే, మనం వాటన్నింటినీ ఉల్లంఘించి మన ప్రభువు కార్యాల్లో మనం పాల్గొని పొందుతూ అందుకే కదా సంఘముగా పిలువబడిన మనం అందరము కూడా, నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా సరే, పరిచారకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, మనకి ఇవ్వబడిన ప్రతి ఆజ్ఞలో మనము ఎంత మటుకు నిలవబడి నడుస్తూ ఉన్నాము, అది తప్పక పదే పదే మనం ప్రశ్నించుకోవాలి. ఆ సంపూర్ణత లేకనేనండి ఖైదీ యొక్క అర్పణ కూడా దేవుడు అంగీకరించలేదు కదా. అంగీకరించడానికి నా అర్పణను అంగీకరించలేదు. కారణం సంపూర్ణ హృదయం లేదతనికి. తన సోదరుడి విషయంలో ద్వేషంతో ఉన్నాడు. అంగీకరించలేదు దేవుడు. నీ హృదయం పరిపూర్ణముగా ఉండాలి. నీకు ఇవ్వబడిన ఆజ్ఞ కూడా పరిపూర్ణముగా నెరవేర్చబడాలి. అంటే నీవు పూర్ణ విధేయుడు అవ్వాలి. విత్ ఒబీడియంట్. చూడండి, ఒక్కసారి లూకాసు వార్త 15వ అధ్యాయంలో చూస్తే కుష్ఠరోగులు 10 మంది కుష్ఠరోగులు మనకు కనబడుతూ ఉంటారు. 12వ వచనంలో అక్కడ ఉన్నటువంటి విషయాన్ని మీరు చూస్తే, ఆయన ఒక గ్రామంలోకి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంగా నిలిచి చూచి, మీరు వెళ్ళి యాజకులకు కనపరచుకోడని వారితో చెప్పెను. చాలండి కదా. వారికి ఉన్నటువంటి బలహీనత ఏంటంటే కుష్ఠరోగం కదా. వారు ప్రభువును కరుణించమని కేకలు వేస్తూ ప్రభు దగ్గరకు వస్తారు. ఆ ప్రభువు మీరు చూడండి, అక్కడ వారిని పుట్టినట్లుగా కానీ రోగాన్ని ఆజ్ఞాపించినట్లుగా కానీ ఉండదు. పైగా అంటాడైనా, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరచుకోండి. అప్పుడు వారిని చూస్తే వారు ఏ అనుమానము లేకుండా కదా, వారు ఏ మాత్రం సందేహించకుండా ప్రభువు చెప్పినట్లుగానే నడుస్తారు. ఈ రోగం బాగైపోయింది, మీరు వెళ్ళండి అనడండి. మీరు వెళ్ళి యాజకులకు మిమ్మల్ని మీరు కనపరచుకోండి చాలు. ప్రభు మాటల వారు తక్షణమే వెంటనే విధేయతతో పాటిస్తారండి. వెళుతూ ఉంటారు. ఏమన్నా అక్కడ చూడండి, వారు వెళ్ళుతుండగా ఏమైంది? శుద్ధులైంది కదా. ఆయన మాటలో శక్తి ఉందని విశ్వాసముతో వచ్చి ఆయన మాటకు విధేయత చూపారండి. వారు విధేయత చూపిన వెంటనే వారి శరీరం నుండి బలహీనత, ప్రభువు మాటకు విధేయత చూపితే నాడు నీ శరీరం నుండి బలహీనత, నీ కుటుంబంలోని ప్రతి బలహీనత కూడా తొలగి
అందరితో పలికాడు. ఆయన ఎవరితో పలికాడో వారందరూ కూడా ఏమాత్రం అనుమానం లేకుండా, ఎక్కడ వెనక వేయకుండా, ఆలస్యం చేయకుండా వెంటనే చేశారు. చెప్పిన పని చెప్పినట్లుగా చేశారు. వారి జీవితాలలో చూశారు కదా, పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది అంటే అది ఎంత అద్భుతంగా మనకు గోచరిస్తూ ఉంటుంది. వీళ్ళ మీద నడవడం, శుద్ధులు కావడం, వారి కుష్ఠరోగం 38 సంవత్సరాలుగా లేవలేని వాడు లేవడం, నడవడం, నీళ్లు ద్రాక్షారసముగా మారటం. చూడండి, ఆ రీతిగా మన ప్రభువు మాటలో ఎంతో శక్తి ఉంది. అటువంటి మాటలు నీకు విధేయుడు అవుతున్నావో లేదు. మనం ఎన్ని గొప్ప కార్యాలు చేసినా అన్నీ కూడా మన ప్రభువు కృప వలనే మనం చూడాలండి. కదా కొందరు మేము ప్రభువుకి ఇచ్చామని ఏదో ఘనంగా చెప్పుకుంటారు. అది కాదు, అది కాదండి. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు తిరిగి ఇచ్చావంటే అసలు నీ గొప్పతనం ఏమీ లేదు. కొందరికి అతిశయం. నాకు సంతోషం ఏంటంటే మన సంఘంలో అటువంటి పరిస్థితి లేదనుకుంటున్నా. ఉన్నారా అండి? దేవుడికి ఇచ్చిన దాంట్లో నేను ఇవ్వబట్టే సంఘం, నేను ఇవ్వబట్టే ఆ పని. ఉన్నారండి ఇట్లా? లేవు. అందులో బట్టి నేను ప్రభువుకు ఘనతను మహిమను చెల్లిస్తున్నాను. అబ్రహాము జీవితంలో కూడా దేవుడికి సంపూర్ణ విధేయతను కనపరిచాడండి. ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చూస్తే 15వ వచనంలో రాయబడి ఉన్న మాట చూడండి ఒకసారి. ఆదికాండం 22వ అధ్యాయం 15వ వచనం చదవండి. దేవుడు అతని ఏకైక కుమారుడిని బలిపోమన్నాడు కదా. ఒక్క మాట కూడా బదులు పలకకుండా అతను దేవుడికి విధేయతను చూపాడు. దేవుడి మాటకు విధేయతను చూపాడు అంటే బాగుంటుంది. రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లా నేను నీకు ఒక్కడే అయి ఉన్న నీ కుమారుని వెనక తీయక ఈ కార్యము చేసినందుకు నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమందరి ఇసుక వలెను నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేసేదను. చూసారండి, వృద్ధాప్యంలో దేవుని మాట వల్ల కలిగిన ఏకైక కుమారుడు కదా, దేవుడు అనుగ్రహించిన వరపుత్రుడు. తిరిగి దేవుడు అడిగినప్పుడు ఇవ్వటానికి ఏమాత్రం సందేహించలేదు. అందుకు ఫలితం ఆకాశ నక్షత్రముల వలె ఇసుక రేణువు వలె అతని సంతానాన్ని దేవుడు విస్తరింపచేశాడు. చేస్తానన్నాడు కదా, దేవుడు చేశాడు కూడా. నాడు ప్రభువుని నువ్వు ఏది అడుగుతున్నా నువ్వు పరిపూర్ణంగా ఇవ్వాలి. కొన్ని పర్యాయాలు ప్రభు అడగవచ్చు. ఈ సంఘంలో పనిచేసే వరకు నీ పని విడిచిపెట్టాలి, నువ్వు విడవాలి, పని విడిచిపెట్టాలి. పిలువదగిన వాడు, పీల్చిన వాడు, ఎంతైనా నమ్మదగిన వాడు. ఈ పోషణకు ఆధారమైన పనిని విడిచిపెట్టమన్నాడు అంటే ఆ పని విడిచిపెట్టి వచ్చిన నిన్న ఆయన పోషించగలండి. ఆ విశ్వాసం కావాలి. నీ విశ్వాసంతో పాటు నీ విధేయత కావాలంటే నీ విశ్వాసంతో పాటు నీ క్రియలు కూడా అడుగుతాడు ప్రభువు. దేవుని మాట వినడం గొప్ప విషయం, కానీ విన్న మాటను నీ జీవితంలో నువ్వు పాటించడం మరీ గొప్ప విషయం. అది నీ జీవితంలో అనేక ఆశీర్వాదాలకు కారణం అవుతుందండి. అలా నీవు పాటించక తొలగిన నాడు, వెనుక తీసిన నాడు నీకు ఉన్నది కూడా దేవుడు వెనక్కు తీసుకుంటాడు. విషయాన్ని మరవకూడదు. సౌద జీవితంలో ఆ మాటను బట్టి మనం అదే చూస్తూ ఉన్నాం. దేవుడు అబ్రహాముతో పలికాడు, నీ మూలముగా నీ సంతానం మూలముగా భూలోకములో ఉన్న ప్రతి జనాంగము కూడా దీవించబడుతుంది. అబ్రహాము విధేయత చూపాడు, నడిచాడు. అబ్రహాము జీవితంలో దేవుని మాటకు విధేయుడై నడవడం కొత్త కాదండి. తన పితరుల దేశం నుండి తనకు కలిగిన వాటన్నింటినీ తీసుకుని దేవుడు నడవమన్నాడు. నేను నీకు చూపిస్తాను, నువ్వు అక్కడికి వెళ్ళి నడిచాడు, దీవింపబడ్డాడు.
రీతిగా తన జీవితంలో ప్రతి విషయంలో ప్రతి సందర్భంలో అతడు దేవుని మాటకు విధేయతను చూపుతూ వచ్చాడు. ఈనాడు ప్రతిరోజు కూడా రీతిగా మనం ప్రతి విషయంలో స్వపరీక్ష చేసుకోవాలి. స్వపరీక్ష. ఎక్కడ నీవు తొలగిపోయావు, ఎక్కడ నీవు పడిపోయావు, నీకు ఇవ్వబడిన ఆజ్ఞ నీవు ఎక్కడ విడిచిపెట్టావు, ఎక్కడ నీవు దానిని ఉల్లంఘించావు. గమనించాలి. ఈనాడు మన విధేయతే మన ఆశీర్వాదాలకు కారణం. నీవు గొప్పగా బహు గొప్పగా దీవింపబడాలంటే నీవు ఎంత విధేయత చూపుతున్నావు అనేది అది ఒక ప్రామాణికంగా ఒక కొలతగా ఉంటుంది. నీవు ఎంతగా విధేయత చూపితే అంతగా నీవు దీవింపబడతావు. అలాగే దేవుడి మాటను నీవు ఎంతగా నీ జీవితంలో అప్లై చేస్తే అది నీకు అనుమానం కలిగించినా సరే, అది నీకు నమ్మశక్యంగా లేకున్నప్పటికీ సరే, నీవు దానిని నమ్మి నడవగలిగితే ఆశ్చర్య కార్యాలు చూస్తామని ఈ భక్తులందరి జీవితాలలో మనం చూస్తాం. ప్రతి సందర్భంలో మనం చూసాం. అలాగే ఇవ్వబడిన ఆజ్ఞను ఉల్లంఘించినప్పుడు సౌలు జీవితం కూడా ఏదైతే మనం చూసాం. గొప్పగా దీవింపబడి అభిషేకించబడి గొప్ప అధికారం ఇవ్వబడి కేవలం అతని అవిధేయత వలన చెప్పిన పని పరిపూర్ణంగా చేయకపోవడం వలన అతను ఏమయ్యారో మనం చూశాం. దేవుని ఆత్మ తొలగిపోయింది. కర్ణపిశాచములను ఆశ్రయించాడు ఆయన జీవితంలో. నిజదేవుడిని విడిచిపెట్టి ఆయన దేవుని ఆత్మ తొలగిపోయింది ఆయన నుండి. రూపలికిన మాట కూడా అదే విధంగా లోకస్వార్థ 6:46 అన్న మాట ఏంటి? మీరు నేను చెప్పిన మాట ప్రకారం చేయక నన్ను ఎందుకు ప్రభువా ప్రభువా అని మీరు పిలుస్తున్నారు? అనవసరం అండి. దేవుడి మాట చొప్పున చేయని వారు ఆయనకు అనవసరం. దేవుడి మాట చొప్పున సంఘానికి రాని వారు, సంఘ పరిచర్యలో పాల్గొంపులు పొందని వారు, సంఘానికి సహాయంగా ఉండని వారు, లేదా మీ వ్యక్తిగత జీవితంలో ప్రభువు నీకు చెప్పిన విషయాన్ని చేయని వారు ప్రతి విషయంలో ప్రభువు అనవసరం. విడిచిపెట్టేస్తాడు. మరొకరిని చేసేవారిని ఆయన వెతుకుతాడు. చూడండి, సౌలు విషయంలో ఆయన విన్నట్టే ఉన్నాడు. నాకు అనిపిస్తుంది సౌలు విన్నట్టే నటించాడు అనిపిస్తుంది కదా. కాబట్టి అతను విధేయత చూపలేదు. దేవుని మాట అతను పూర్తిగా వినక బొమ్మికి కొంత దాచుకున్నాడు. అవి పుష్టికరమైనది, బలమైనవి కదా. ఈనాడు దేవుడి నీ దగ్గర వద్దు అని చెప్పినది అది ఎంత గొప్ప విషయమైనా, అది ఎంత గొప్ప నీకు సుఖ సంతోషాలను ఇచ్చేదైనా సరే నీవు తప్పక విడిచిపెట్టాలి. దేవుడు వద్దన్నాడంటే వద్దు. అదే నీకు చూపే విధేయత. కొన్ని పర్యాయంలో దేవుడు నీకు నచ్చనప్పటికీ ఫలానా వారిని చేరని లేదా ఫలానా పని చేయమంటాడు. అది నీకు నచ్చనప్పటికీ నువ్వు చేయాలి. అదే నీవు చూపించే విధేయత. ప్రభు నేను దీవిస్తాడు. దేవుని సన్నిధిలో నకిలీ మనుషులు పనికిరారండి, నిలబడరు. నకిలీ మనుషులు, నకిలీ భక్తి, నకిలీ పరిశుద్ధత పనికిరావండి. దేవుని సన్నిధిలో నకిలీ కల్తీవి. ఆయనకి స్వచ్ఛమైన వారు, ఆయన చెప్పినట్లు చేసేవారు కావాలి. అటువంటి వారి గురించే ప్రభువు వెతుకుతూ ఉంటాడని లేఖనాలు చెబుతూ ఉన్నాయి. ఏంటంటే సమూయేలు గ్రంథంలోనే రాయబడిన మాట. ఎటువంటి వారి కొరకు ప్రభు వెతుకుతూ ఉంటాడు? ఆయన కరుడు ఎవరి కొరకు వెతుకుతూ ఉంటాయి కదా. ఎక్కడ ఉంటుంది మాట చూడండి. సమూయేలు గ్రంథంలో ఎక్కడ ఉంటుంది ఆ మాట చూడండి ఒకసారి. ఆయన ఎడల భయభక్తులు గల వారి కొరకు, యథార్థవంతుల కొరకు యెహోవా భూలోకమంతటా
యథార్థవంతులను. అంటే దాని అర్థం ఎవరైతే చెప్పినట్టుగా చేస్తారు, ఎవరైతే పూర్ణ విధేయతలో దేవుని మాటలకు ఆ ప్రాధాన్యతనిస్తారు, ఆ ప్రాముఖ్యతనిస్తారు, అంటే వారి వరకు ప్రభువు కన్నులు వెతుకుతూ ఉంటాయి. చెప్పిన దానిని మధ్యలో విడిచిపెట్టేవారు, చేస్తామని చెప్పి అసలైన పనులు తప్పుకునేవారు వారు కాదండి. వారు కాదు, వారు నకిలీ మనుషులుగా ప్రభువు పరిగణిస్తూ ఉంటాడు. కానీ చల్లని నోటికే కదా ముడతలు ఎక్కువ, అంతేనా కాదా? ఈనాడు నీలో అటువంటి ముడతలు, పాపపు డాగులు, మరకలు ఎన్ని ఉన్నాయి ప్రభు పరిగణించగలడు. వాటన్నింటినీ తొలగించుకొని నీలో పాపం అనేది ప్రభువు చెబితే నువ్వు తొలగించాలి. అది నీకు ఎంత సుఖమైన, అది నీకు ఎంత ఇష్టమైన. ప్రభువు వద్దంటున్నాడంటే వద్దు, ప్రభువు నీకు విచారం వద్దని చెబుతుంటే వద్దు, ప్రభువు నేను ఆ మందు తాగద్దు అంటున్నాడంటే వద్దు. ఆయన నీకు ఏది చెబితే అది మనకు వద్దండి. ఆయన నిన్ను ఏది ఉంచుకోమంటాడో, ఏది నీ దగ్గర బదిలపరచుకోమంటాడో దాన్ని నువ్వు తప్పక కలిగి ఉండాలి. అంటే దాని అర్థం మన మాట అవునంటే అవును, కాబట్టి కాదు. ఆయన ఏది ఉంచుకోమంటే అది ఉంచుకోవాలి, ఏది వద్దంటే అది వద్దు, లేదా ఏది తెచ్చుకోమంటే అది తెచ్చుకోవాలి. అది నీవు కనపరిచే విధేయత. మధ్యలో మన ఇష్టాలు, మన అభిప్రాయాలు కదా, మన సుఖ సంతోషాలు అవి తీసుకురాకూడదు. సౌల జీవితంలో మనం చూస్తున్నది కదా. అలాగే మన జీవితం పరిగించి చూస్తే ఎక్కడ ఆగిపోయిందో, ఏ ఆశీర్వాదాలు పొందుకుంటూ మన మధ్యలో ఆగిపోయాము. ఆ ఆగిపోయిన స్థలములో మనం ఏది విడిచిపెడుతూ, లేదా ఏది మధ్యలోకి మనం చొప్పిస్తూ దేవుని మాటకు మనం విధేయతను లేదా అవిధేయతను మనం చూపించామో తప్పక పరిశీలన చేయాలి. ప్రభువు కోరుతున్నది స్ఫటికము వంటి స్వచ్ఛమైనటువంటి ప్రవర్తన, అటువంటి మనస్సును, అటువంటి పరిశుద్ధతను ప్రభువు కోరుతూ ఉన్నాడు. కానీ మనం చదివినట్లు ప్రతి విషయంలో మనకు మాదిరి అయింది. ఆయన మరణమునందేంతగా విధేయతను కనపరిచిన వాడు. ప్రభు అడుగుతూ ఉన్నాడు, నేను మరణమునందునంత మటుకు నేను విధేయతను కనపరిచాను కదా, మీరు బ్రతుకులాగున మీరు విధేయతను కనపరచలేదా? మనవడికైతే ఆయన మరణమునందేంతగా విధేయతను చూపాడు. మీరు బ్రతుకులాగున, మీరు జీవించలాగున ఆయన కోరిన రీతిగా గొప్ప ఆశీర్వాదకరంగా మీరు జీవించలాగున మీరు విధేయతను చూపించలేదు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన చోట మాట చూపిస్తూ నేను ముగించేస్తాను. యెషయా 55:5 చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. బ్రతికారండి. ప్రభువు మాట ఆ రీతిగా విన్న వారందరూ బ్రతికారు. నోవహుని చూసుకోండి, ఆదికాండంలో ప్రభువు ఒక ఓడను నిర్మించమన్నాడు. 120 సంవత్సరములు ఆయన ఆ ఓడ నిర్మాణంలోనే ఉన్నాడు. తెలుసా మీకు? ఆదికాండం 7వ అధ్యాయంలో ఉంటాయి ఆ మాటలు. 120 సంవత్సరములకి దేవుడు ఒక మాట చెప్పాడు, నీవు బ్రతుకులాగునా ఒక ఓడను నిర్మించుకో, నేను చెప్పిన కొలతలతో, నేను చెప్పిన ఆ పదార్థములతో, మెటీరియల్తో నీ ఓడ నిర్మించుకో. 120 సంవత్సరములండి ఆయన ఓడ నిర్మిస్తూనే బ్రతికాడు. అనగా ప్రభువు మాట చొప్పుననే బ్రతికాడు. దేవుడి మాటకు విధేయతను చూపుతూనే బ్రతికాడండి. రక్షించబడ్డా లేదా? దేవుడి మాటకు విధేయత చూపితే అది బ్రతుకుతారండి, గొప్పగా బ్రతుకుతారు, వర్ధిల్లుతారు, దీవింపబడతారు. అపారమైన ఆశీర్వాదాలు మన జీవితంలోకి ప్రవహించాలంటే దేవుడి మాటకు మనము సంపూర్ణ విధేయతను చూపాలి. దేవుని మాట వినట ఎంతో శ్రేష్టము. ఇశ్రాయేలీయులతో ప్రభు పలికిన మాట, అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల నీకు, లేదా నీవు నా మాట వినిన ఎడల నీకు ఎంత మేలు.
నీవు ఎక్కడో విధేయతలో ఉన్నావు. నీకు ఇవ్వబడిన మాటను నీవు ఎక్కడో బ్రేక్ చేస్తున్నారండి మీరు. లేదా కొన్ని పర్యాయంలో మాటని విడిచిపెడుతున్నారు. ఎలా ఉంటాయి ఆశీర్వాదాలు? నీ శత్రువులు లేదంటే బాధించే వారిని ప్రభు అడగదొక్కాలన్నా, ఊహించని రీతిలో జీవితంలో కార్యాలు జరిగించాలన్నా, నీవు బ్రతకాలన్నా ప్రభువు మాట వినాలి. ఆయన మాట వినడమే నీకు ఎంతో శ్రేష్టము. ప్రభు అడుగుతున్న శ్రేష్టమైన పని అదే. నీ ఎడల నీవు చేసే ఏదైనా పని విషయంలో ఆయన సంతోషపడతాడు అంటే ఆయన చెప్పిన మాట చేయడమే. అంటే మన బిడ్డలో మనం చెప్పిన పని చేస్తే సంతోషపడతామా లేదా? దేవుని పిల్లలమైన మనము కూడా తండ్రి అయిన పరమ తండ్రి అయిన దేవుని మాట, ప్రభు అయిన యేసు మాట వింటే సంతోషపడతాడు. అది ఆయన సంతోషం వరకే కాదు, కానీ నువ్వు దీవింపబడటానికి, అనేకులకు నువ్వు ఆశీర్వాదకరముగా ఉండటానికి. నీ దేవునికి విధేయుడవైతే నీ బ్రతుకు దినములలో ఏ మనుష్యుడిని ఎదుట నిలవసాగదు. దేవుని మాట చెబుతున్న మాట ఆ రీతిగా దేవుని మాటలు వినే శ్రేష్టమైన వారముగా మనం ఉన్నాం. శ్రేష్టమైన మాటలుగా లేదా శ్రేష్టమైన వారముగా మనం ఉంటూ ఆయన మాటలు ఉపయోగించుకుందాం. ప్రార్థించకుండా ప్రార్థనతో ముందుకు కొనసాగుతాం. మా ప్రార్థనలు ఆలకించువాడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రభువా, మా జీవితంలో కలిగే ప్రతి ఓటమికి, ప్రతి రోగమునకు, ప్రతి భయమునకు, ప్రతి నిరాశకు మేము చేస్తున్న అవిధేయతలే కారణమని ఈ బాధ సాన్నిధ్యములు ఒప్పుకుంటూ ఉన్నాం. మా పోటీ నలుగురైనా ఎప్పుడు ఏది ఇచ్చినా లెక్క పెడతారు. కానీ నీవు పక్కసారంలో విస్తారమైన దీవెనలను అనుగ్రహించేవాడు, మాపై కృపనిచ్చేవాడు. నీకు విధేయమై కొలుచటకు అసాధ్యమైన రీతిలో మమ్మల్ని దీవించమని, మా కుటుంబాలను, మా సంఘాన్ని నైనా మీరు వృద్ధి చేయమని ప్రభువైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము.